ఎవరి చేతిలో చూసినా ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. మొబైల్ అన్నది మన జీవితంలో భాగం అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో పాటు మొబైల్ క్యారీ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా లక్కీ డ్రా వచ్చి ఒక ₹1,00,00,000 ₹1,00,000 ఎవరైనా గెలుచుకున్నారా? అయితే జనాల ఆశ ఏదైతే ఉందో, మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు రాస్తున్నారు, మీ ప్రొఫెషన్ రాస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారో రాస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ రాస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆశపడే ₹100 కూపన్, ₹200 కూపన్ ద్వారా మీ డేటా అన్నది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లే మనం ఎక్కువ డబ్బులు కోల్పోతున్నాం. సో మీ ద్వారా కొన్ని వందల మందికి ఇన్ఫర్మేషన్ చేరాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక లింక్ పంపిస్తాను మీ అందరికి. ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ₹1,00,00,000 వస్తాయి. బాగుందా? అది నమ్మొచ్చా? ఇప్పుడు మీకు మనం ఇద్దరం వీడియో కాల్ చేసుకుందాము. మీ వీడియో కాల్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ మాత్రమే తీసి మీ బాడీని కట్ చేసి వేరే వాళ్ళ బాడీ ఫిట్ చేసి నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను. ఎలా ఉంది? బాగుందా? గట్టిగా బాగుందా? మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే నాకు ఓటీపీ చెప్పండి, మీకు ₹10,000 క్యాష్ వస్తుంది. బాగుందా? చెప్పండి గట్టిగా. బాలేదు. ఈ రకంగా ఎంతోమంది మోసపోతున్నారా లేరా? గట్టి చెప్పండి. నాన్న, మీరు మీ పేరెంట్స్ను కాపాడాలి. దాని గురించి ఒక చిన్న క్లాస్ మీ ముందు తీసుకొస్తున్నాము. సైబర్ క్రైమ్స్తోని ఏ రకంగా అయితే మీ మొబైల్ ద్వారా మీ నాన్నగారి అమ్మగారి అకౌంట్స్ హ్యాక్ అయిపోయి మీరు రకరకాల గేమ్స్ ఆడి మొత్తం డబ్బులు పాడు చేసుకొని ఏదో బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. అది కూడా ప్రతి ఒక్క విద్యార్థి లక్షణం. అందుకోసమే ఈరోజు మీ ముందుకు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి ఎలా బయటపడాలి, ఏ రకంగా మనం మోసపోకూడదు, ఇటువంటి క్లాసు అవసరమా లేదా? ఒకప్పుడు దొంగలంటే ఎవరు తెలుసా? దొంగలంటే కత్తులు, మీసాలు అలా వచ్చేవాళ్ళు, గల్ల లుంగి వచ్చేవాడు. ఇప్పుడు దొంగలేం రారు మీ ఇంటికి, మీ ఫోన్లోనే దొంగలు ఉంటారు. అంతే దోపిడీ చేస్తూ ఉంటారు. అది ఎలా ప్రొటెక్ట్ చేయాలో మీ అందరి గురించి ప్రొఫెషనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ స్పీకర్ తూము సతీష్ గారు మీ ముందుకు వచ్చారు. ఈ ట్రావెల్డ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్. జస్ట్ మీతో మాట్లాడడానికి నైట్ మొత్తం జర్నీ చేసి ఇప్పుడు మార్నింగ్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మొత్తం నైట్ జర్నీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు. మీరందరూ ఓకే అంటే లేచి నిలబడి చప్పట్లు కొడదాం. తూము సతీష్. 1 2 1 2 3. Please, Satish, an expert in many areas, but today he will be expertise on how to overcome this problem called cyber crimes. ఎలా బయటపడాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ ఫర్ ద ఆపర్చునిటీ. సో నిన్న బయలుదేరాను నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి. అయితే ఎర్లీ మార్నింగ్ ఒక పెద్ద ఆయన నాకు నిద్ర లేచిన తర్వాత చిన్న డిస్కషన్ జరిగింది. సో దేనికి వచ్చారంటే ఇట్లా రాజమండ్రి ఒక ఈవెంట్కి వచ్చానని చెప్పాను. అయితే ఆయన ఒక చిన్న ఒక 30 years బ్యాక్ వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకున్నారు నాతో. సో ఏంటంటే ఒకప్పుడు అంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వైజాగ్లో ఏ వస్తువు అయినా కానీ 50% డిస్కౌంట్తో అమ్మేవాళ్ళు. ఎనీ ఐటమ్ అంటే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ. ఇనీషియల్గా ఏం చేశారంటే ప్రెషర్ కుక్కర్స్, ఇంట్లో మనం ఎవరైతే సామాన్లు వాడతామో సో అవన్నీ కూడా 50% డిస్కౌంట్తో అమ్మేవాళ్ళు. జనాలు కస్టమర్లు ఆ నోట ఈ నోట ఏమైందంటే ఎక్కువ మంది కస్టమర్లు అవ్వడం మొదలుపెట్టారు. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే టీవీలు 50% డిస్కౌంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆల్రెడీ చాలామంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ సైజ్ పెరిగింది కాబట్టి ఈసారి ఏం చేశారంటే టీవీలు కూడా కొన్నారు. ఈసారి వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 50% డిస్కౌంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఇంకా ఇదేదో బాగుంది కదా అని ఇంకొంచెం కస్టమర్ సైజ్ పెరిగారు. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే ఆఫర్ ఏంటంటే కార్లు కూడా ఇస్తాం 50% అనగానే సో వైజాగ్లో చాలామంది రెప్యూటెడ్ డాక్టర్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది బుక్ చేసుకున్నారు. ఈసారి ఏమై ఉంటుంది, మొత్తం తట్టాబట్టా సర్దుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇట్లా వైజాగ్లో 4 సార్లు జరిగిందంట 30 ఏళ్ల క్రితం. సో అయితే జనాల్లో అవేర్నెస్ వచ్చిన తర్వాత, ఈ మోసాల మీద అవగాహన పెరిగిన తర్వాత అటువంటి మోసాలు చాలా వరకు తగ్గినాయి. అయితే ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. ఎస్ ఆర్ నో? రైట్?
సో మొబైల్ అన్నది మన జీవితంలో భాగం అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో పాటు మొబైల్ క్యారీ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి బయట ప్రపంచంలో యుద్ధాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం, కానీ మనకు తెలియకుండానే ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తున్న యుద్ధం ఏదైనా ఉందంటే సైబర్ వార్. యూ కెన్ సెర్చ్ ఆన్ గూగుల్. 1 కోటి రూపాయలు సంపాదించడం ముఖ్యమా, ఆ 1 కోటి రూపాయలు జాగ్రత్తగా దాచుకోవడం ముఖ్యమా? సంపాదించడం ఎంత ముఖ్యమో జాగ్రత్తగా దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. సో మీ తల్లిదండ్రులు మీకోసం ఒక 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు కష్టపడుతూ ఉంటారు. ఏదో ఒకటి మీరు ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికో, మీ బిజినెస్ కోసమో, లేదంటే మీ పై చదువుల కోసమో ఒక 40 లక్షలు 50 లక్షలు సేవ్ చేశారు. సడన్గా ఒకరోజు ఆ 50 లక్షలు అకౌంట్లో లేవు. మీకు సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? బాధగానే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ మోసాలన్నీ కూడా అవగాహన లేక. ఒక తప్పు జరిగింది, ఒక దారిలో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటే అని తెలిసింది, మళ్ళీ ఆ దారిలో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తామా? చెయ్యం. లేదు, ఏదో తెలియక ఒక పని చేసాం, సో దానివల్ల ఏదో ఒక అనర్థం జరిగింది, మళ్ళీ ఆ పని చేస్తారా? చేయరు. సో ఎనీ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అంటే మనకు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అవగాహన లేకపోవడం వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించండి అని చెప్తారు, కానీ డబ్బులు, ఈ సంపాదించిన డబ్బులు 1 నిమిషంలోనో 1 సెకండ్లోనో చాలామంది కోల్పోతున్నారు. సో దీని అంతటికీ కారణం ఏంటి, అసలు వీటి నుంచి మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అండ్ మై గురూజీ గంపా నాగేశ్వర గారు అండ్ మెగా ఇంపాక్ట్ రాజమండ్రి టీమ్ అండ్ లయన్స్ క్లబ్. సో ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ట్రైనర్స్. హ్యాపీ టు సీ ఆల్ ద యూత్ హియర్. సో ఇక్కడ ఈ సెషన్ అన్నది మీ ద్వారా, ఒక్కొక్కళ్ళ ద్వారా ఎంతమందికి సమాజ సేవ చేయాలని ఉంది? అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కదా. సో చాలామంది సేవ అనగానే డబ్బులు దానం చేయడం అనుకుంటారు కదా, జ్ఞానం ఇవ్వడం కూడా సేవే. ఎంతమంది నమ్ముతారు? ఓకే, ఈరోజు మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ ఫ్యామిలీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మందికి నేర్పిస్తారని నేను ఆశిస్తూ ఈ సెషన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు సో ఇక్కడ ఇంతమంది వచ్చారు కాబట్టి సో అందరినీ కొంచెం ఎంకరేజ్ చేద్దామని చిన్న లక్కీ డ్రా తీస్తున్నాం. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్? ఇంతసేపు గంపా సార్ చెప్తూనే ఉన్నారు, నా సెషన్ కన్నా ముందు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. సో లక్కీ అన్న పదం మనకి చాలా లక్కీ, కానీ లక్కీ డ్రా అన్నది మీకు కాదు. ఆ లక్కీ డ్రా ఎవడైతే తెస్తాడో వాడికి లక్కీ, అది లక్కీ డ్రానే, కానీ మీకు కాదు. సో అండర్స్టాండ్. సో మనకి డబ్బులు ఊరికే రావు. పదే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి లలితా జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ కూడా చెప్తున్నారు, ఏమని? డబ్బులు ఊరికే రావు. ఎవరికైనా వస్తాయా? మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా లక్కీ డ్రా వచ్చి 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఎవరైనా గెలుచుకున్నారా? ఎవరికైనా కారు వచ్చిందా? చాలా రేరు. అయితే జనాల ఆశ ఏదైతే ఉందో అదే పెట్టుబడిగా మోసాలు జరుగుతున్నాయి. ప్రతి మనిషికి ఆశే, డబ్బు అంటే అందరికీ ఆశే. ఇందాకడ అంత బాగా చెప్పినా కానీ నేను వచ్చి లక్కీ డ్రా అనగానే హ్యాండ్స్ రైజ్ చేశారు. సో మనిషి ఆశే మోసానికి పెట్టుబడి, మనిషి ఆశే పెట్టుబడి. ఏది ఊరికే రాదు, అది గుర్తుపెట్టుకోండి. సార్ షాపింగ్ మాల్లో ఇస్తున్నారు కదా, లేదంటే బయట ఎక్కడో లక్కీ డ్రా తీస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. అక్కడ మీ డేటా అన్నది చోరీ అవుతుంది. మీకు ఎప్పుడన్నా కాల్స్ వచ్చి మీ పేరుతో, మీకు తెలియని నంబర్ నుంచి వచ్చి మీ పేరుతో మిమ్మల్ని పలకరించిన వాళ్ళు ఉన్నారా లేదా? ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. సో ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి మీ పేర్లు? అన్నోన్ అయినా కానీ మీరు ఎక్కడో షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసి వాళ్ళేదో లక్కీ కూపన్ అనగానే కూపన్ నింపేసి మీ పేరు, మీ ఊరు, మీ మొబైల్ నంబరు అన్నీ ఫిల్ చేస్తున్నారు. సో ఈ డేటా అంతా కూడా డిఫరెంట్ పీపుల్కి చేరుతుంది. డేటాని బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. చాలా కంపెనీలకి మీరు ఏదైతే డేటా ఫిల్ చేస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారు? మీ పేరు రాస్తున్నారు, మీ ప్రొఫెషన్ రాస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారో రాస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ రాస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆశపడే 100 రూపాయల కూపన్, 200 రూపాయల కూపన్ ద్వారా మీ డేటా అన్నది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీరు ఎవరో తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని మీ పేరుతో పిలుస్తున్నారంటే డేటా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? 1,00,000 కాంటాక్ట్స్ 2,000 రూపాయలకి 3,000 రూపాయలకి మార్కెట్లో దొరుకుతుంది బయట. చాలామందికి తెలియదు ఇది. మీరు బిజినెస్ చేయాలనుకుని మీరు 1,00,000 కాంటాక్ట్లు కావాలనుకుంటే బయట అమ్మేస్తున్నారు. బఠానీలు అమ్మినట్టు అమ్ముతున్నారు కాంటాక్ట్స్. మీకు ఏ ఏరియా కావాలో చెప్పండి, హైదరాబాద్ కావాలా, రాజమండ్రి కావాలా, విశాఖపట్నం కావాలా, ఎక్కడ కావాలన్నా డేటా వస్తుంది. అంటే మనము ఏదైతే తెలియకుండా చేసే తప్పులు ఉన్నాయో వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి దానికి మళ్ళీ మనం పరోక్షంగా బాధితులు అవుతున్నాం. సో చూద్దాం. సో ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే దీపావళి వచ్చింది.
సో దీపావళి అనగానే మొదలవుతాయి దీపావళి ఆఫర్స్, దసరా ఆఫర్స్, లేదంటే న్యూ ఇయర్ ఆఫర్స్, క్రిస్మస్ ఆఫర్స్. పండగ వచ్చిందంటే చాలు ఆఫర్లతో, కూపన్లతో మన మొబైల్ నిండిపోతుంది, మన ఈమెయిల్స్ నిండిపోతాయి, మన వాట్సాప్ నిండిపోతుంది, స్టేటస్లు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ పండగలు అంటే మనకి ప్రతి అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మనకు అప్కమింగ్ దీపావళి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు దీపావళి కూపన్స్ అనో, అమెజాన్ వాళ్ళు దీపావళి కానుకనో, లేదంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు దీపావళి కానుకనో, లేదంటే టాటా షోరూమ్ వాళ్ళు 100 years సెలబ్రేషన్ అనో ఏదో ఒకటి మీకు కూపన్స్ వచ్చేది ఏదైనా కానీ అన్ని ఫ్రాడ్ థింగ్సే. ఎక్కడా కూడా ఎవరు ఊరికే డబ్బులు ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి.